గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వేయడానికి గల కారణాలు ఏంటి? తాడవాయిలో నేను స్వచ్ఛంద సంస్థను తీసుకొచ్చి చాలా కార్యక్రమాలు చేపట్టిన సార్. అయితే దాంట్లో భాగంగా స్వచ్ఛంద సంస్థను తీసుకొచ్చి చెరువు మట్టి కొట్టియడం, ఇనుకుడు గుంతలు కొట్టియడం, బాయిలు కొట్టియడం, పైప్ లైన్ లేపియడం, చెక్ డ్యామ్లు కట్టియడం, చిన్న వాటర్ ట్యాంకులు కట్టియడం. దీంట్లో అభివృద్ధి ఒక్క పంట వండేది రెండు పంటలు తీస్తారు. ఆ పంటల్లో భాగంగా మేజర్ క్రాప్ వచ్చేసి బీర్నీస్ ఉంది. బీర్నీస్ ఇప్పుడు ఫర్ క్వింటల్ 10,000 ఉంది. సార్, గ్రామంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏది? దాన్ని మీరు సర్పంచ్ గా గెలిస్తే ఎలా పరిష్కరిస్తారు? ప్రధాన సమస్య వాటర్ సమస్య ఉంది. ఒక 5 వాటర్ ట్యాంకులు ఉన్నాయి. ఒక్క వాటర్ ట్యాంకు 25 నెలల ఇప్పుడు 2,500 వరకు ఉన్నాయి. దాన్ని కట్ చేసి డివైడ్ చేసేసి ఒక్కొక్క దాని కెపాసిటీని బట్టి నల్లలు పనిచేస్తాము. ఒక్కొక్క ట్యాంకుని బట్టి పనిచేస్తాము. ప్రధాన సమస్యలలో భాగంగా ఇంకోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ ఉన్నాయి సార్. గ్రామంలో మహిళలతో పాటు యువత కూడా ఉంది. వీరిద్దరి కోసం సర్పంచ్ గా గెలిచిన తర్వాత మీరు ప్రత్యేక ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎలాంటి ప్రణాళికలతోటి మీరు యూత్ కోసం వేస్తారు? యూత్ కోసం ప్లే గ్రౌండ్లు ఉన్నాయి సార్. ప్లే గ్రౌండ్లకు మల్పనికి చూస్తాము. కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఇంకా కబడ్డీ, వాలీబాల్ అండ్ అవి చేస్తాం సార్. మేము ఏర్పాటు చేపిస్తాం. ఆల్రెడీ మా తాడవాయి వాళ్ళు కబడ్డీలో స్టేట్ ఫస్ట్ కొట్టే వాళ్ళు ఉన్నారు. అందరు కానిస్టేబుల్, ఎస్ఐలు కూడా ఉన్నారు. ఇంకా కొంతమంది ఆర్మీలో పోయినారు. చాలా మంది యువత గ్రౌండ్ వైపే మొగ్గు చూపుతారు. తాగుడుకు బానిస కాకుండా అందరూ ప్లే గ్రౌండ్ వైపుకు పోతారు సార్. ఇప్పుడు రాష్ట్రం నుంచి వచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో గ్రామంలో ప్రతి ఇంటికి చేర్చడంలో మీరు ఎలాంటి ప్రణాళిక చేస్తారు? ఒకవేళ పథకాలను మీరు సమర్థవంతంగా నెరవేరుస్తారా, లేకుంటే రాజకీయ కోణంలో కూడా చూసే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి సార్. ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. అందరికి లేని వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చే ఏర్పాటు చేపిస్తున్నాం. వాళ్ళందరూ అంటారు బ్రహ్మాండంగా నడుస్తున్న ఇండ్లు అంటారు. అన్ని పార్టీలకు లేని వాళ్ళకు ప్రతి ఒక్కటి ఇంటికి ఏర్పించి మీకు ఇల్లు వస్తుందమ్మ కట్టుకోమని చెప్పేస్తున్నాం సార్. రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు కూడా ఇప్పిస్తున్నాం. ఫైనల్ గా గ్రామ ప్రజలకు మీరు సర్పంచ్ అభ్యర్థిగా కోరేదేముంది? గ్రామ ప్రజలకు సర్పంచ్ అభ్యర్థిగా మీరు కోరేదేముంది సార్? మీకు ఎందుకు ఓటేయాలి గ్రామ ప్రజలు? నేను స్వచ్ఛంద సంస్థను తీసుకొచ్చి చాలా కార్యక్రమాలు ప్రజల కొరకు పాటుపడ్డా సార్. అందుకోసమే నాకు వేస్తారని నమ్మకం మీద ఓటేసిన వాళ్ళే నాకు ప్రేరేపించి నామినేషన్ వేయించారు. స్వచ్ఛంద సంస్థ అంటే రిలయన్స్ ఫౌండేషన్ తీసుకొచ్చిన ఇక్కడ నేను ఒక్కడిని తీసుకొచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ ఊళ్ళో 298 బాయిలు కొట్టించిన, చెరువు మట్టి కొట్టించిన, పైప్ లైన్ లేపించిన, ఇంకా చెట్లు పెట్టించిన. ఇవన్నీ కార్యక్రమంలో భాగంగా మీరే నామినేషన్ వేయాలి, మీరే సరి అయిన అభ్యర్థి అని వాళ్ళు కోరడం వల్ల నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇది అయితే స్వచ్ఛంద సంస్థ వల్ల గ్రామానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ సేవా కార్యక్రమాలని బట్టి గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకుంటారని వారి మాటల్లోనే చూస్తా